లోక్సభ ప్రారంభ దినోత్సవం నాడు నరేంద్ర మోడీ ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని చూపించడం అనేటువంటిది మనం అంతా గమనించాం. వారి ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా ఆ రాజ్యాంగ ప్రతిని రాహుల్ గాంధీ ప్రదర్శించడం ద్వారా అతనికి ఏ విషయమూ తెలియదని మరొకసారి అర్థమైంది. రాజ్యాంగం ఆయన ఇప్పుడు కొత్తగా చూసినట్టున్నాడు. అందుకే దాని మీద, ఆ పుస్తకం మీద అంత మక్కువ ఏర్పరచుకున్న ఒక చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తున్నాడు. నిజానికి రాజ్యాంగంకున్న విలువల్ని గురించి, దాంట్లో ఉన్న మహత్తరమైన ఆశయాల గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ అయితే, తెలిసినట్టుగా నటించినా దాన్ని సక్రమంగా గౌరవించలేకపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున వారి సభ్యులందరూ ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంటుకు రావడం చూస్తుంటే అదేదో ప్రార్థనా పుస్తకాలు పట్టుకొని సమావేశాలకు వెళ్ళే వాళ్ళని గుర్తు చేస్తున్నది. నిజానికి రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అక్రమంగా స్వార్థం కోసం రాజ్యాంగాన్ని సవరించిందో చరిత్ర మనకు చెప్తోంది. రెండోది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను ఉపయోగించుకొని లేదా దుర్వినియోగపరుచుకొని అత్యవసర పరిస్థితిని విధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు దాని నాయకురాలు ఇందిరాగాంధీ. ఆవిడ తన పదవి కాపాడుకోవటం కోసం ఆమె పాలనకు వ్యతిరేకంగా, ఆమె అనుసరిస్తున్నటువంటి అవినీతి విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం పేరుతో ప్రజలను కూడగడుతున్న సమయంలో ఆ పదవిని వదులుకోవాల్సిందేనని, ఆవిడ ఎన్నికల్లో అక్రమాలను చేసింది కాబట్టి ఆ పదవికి అనర్హురాలి అనేటువంటిది హైకోర్టులో తీర్పు, అలహాబాద్ హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఇక దిక్కులేని పరిస్థితిలో తన పదవిని కాపాడుకోవటం కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి 1975లో ఎమర్జెన్సీని విధించింది. అది ఒక చీకటి అధ్యాయం. ఎందుకు చీకటి అధ్యాయం అంటే, ఎమర్జెన్సీ సమయంలో ఎన్ని వేల మందిని జైళ్ళల్లో కుక్కారో లెక్కలేదు. అసలు ప్రాథమిక హక్కులు అనేటువంటివి లేవు, ఉండవు అనేటువంటి మాటని సుప్రీంకోర్టు చేత చెప్పించినటువంటి ఘనత ఇందిరాగాంధీది. అలా చెప్పిన న్యాయమూర్తుల్ని పదవుల్లో పైకి తీసుకువెళ్ళి ప్రధాన న్యాయమూర్తిని చేసింది. అది తప్పు అని మాట్లాడినటువంటి న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులను కల్పించింది. అసలు రాజ్యాంగంలో చెప్పినటువంటి ఎమర్జెన్సీ విధింపుకు సంబంధించినటువంటి దాన్ని ఎంతగా దుర్వినియోగం చేశారు అంటే, ఆ రోజు ఎమర్జెన్సీ విధింపు నిర్ణయం అనేటువంటిది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాదు. కేవలం ఇందిరాగాంధీ స్వార్థంతో తన ఒక్కతే తీసుకున్నటువంటి నిర్ణయం. మంత్రివర్గంలో తర్వాత చేసుకున్నారేమో కానీ ముందుగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కాదు. అయినా సరే ఆ కాగితాలు తీసుకొని, అత్యవసర పరిస్థితి కాగితాలు తీసుకొని రాష్ట్రపతి భవన్కు వెళ్ళినప్పుడు దీనితో ఉండాల్సినటువంటి మంత్రివర్గ తీర్మానం ఏది అని అడగకుండా సంతకం పెట్టినటువంటి మహానుభావుడు నాటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి మీద అబూ వేసిన ఒక కార్టూను ఆ రోజుల్లో విపరీతంగా పేలింది. ఏమిటంటే, ఆయన ఒక స్నానాల తొట్టిలో స్నానం చేస్తూ ఉంటాడు, స్నానం గదిలో ఉంటాడు. ఒక గుమ్మం కొద్దిగా తెరిచి అధికారి ఫైల్స్ ఇస్తుంటాడు ఆయనకి. అంటే అలా ఆయన స్నానం చేసే సమయంలో కూడా సొంతకాలు పెడుతున్నాడని ఒక అర్థం అయితే, రెండవది కొంచెం నన్ను స్నానం చేయించిన తర్వాత ఫైల్స్ ఇవ్వండి అని అంటుంటాడు ఆయన. అంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎలాంటి పరిస్థితులు సృష్టించింది అనేటువంటి దానికి ఇది పెద్ద ఉదాహరణ అన్నమాట. సో అంత అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రముఖ నాయకులందరినీ కూడా, జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, అసలు ఒకరు వీరు అని కాదు, విద్యార్థి నాయకులు, వెంకయ్యనాయుడు గారు, అసలు మొత్తం జూపూడి ఇంజనీరాయుడు గారు, అసలు ఎంతమంది నాయకులు జైళ్ళల్లో కుక్కిందో లెక్కే లేదు.
అంతమందిని జైళ్ళల్లో పెట్టి పార్లమెంటులో ప్రతిపక్షం లేకుండా తనకి ఇష్టం వచ్చిన రీతిలో రాజ్యాంగాన్ని సవరించుకుంది. ఇప్పుడు మనం జనమంతా గగ్గోలు పెడుతున్నటువంటి లేదా అదే చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పేటువంటి సెక్యులర్ అనే పదం నిజానికి మన రాజ్యాంగంలో లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు. ఒక 42వ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితి సమయంలో ఆవిడ దాంట్లోకి ఇరికించింది. సోషలిజం అనేటువంటిది, సెక్యులరిజం అనేటువంటిది దాంట్లోకి పీఠికలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఇందిరాగాంధీది. ఇక ప్రభుత్వాలను రద్దు చేయటం, ప్రజలను అరెస్టులు చేయటం, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పట్టణాల విస్తరణ పేరుతో ఎన్నెన్ని కాలనీలను కూడగొట్టాడో లెక్కలేదు. ఢిల్లీలో ఎన్ని కాలనీలను పేదలు నివసించేటు కాలనీలని ధ్వంసం చేశారో లెక్కలేదు. ఇక అత్యవసర పరిస్థితిలో అసలు ఒక ఎంపీగా ఉన్న తన కొడుకు అనుసరించినటువంటి పెత్తనం, సంజయ్ గాంధీ చేసినటువంటి పెత్తనం అసలు చెప్పలేనటువంటిది. సినిమా పాటలు బ్యాన్ చేశారు, కిషోర్ కుమార్ పాటలు రేడియోలో వినపడకుండా చేశారు. ఆ రోజుల్లో సినిమాలకు సర్టిఫికెట్లు సరిగా ఇవ్వలేదు. కొంచెం ఇందిరాగాంధీని విమర్శించినట్టుగా ఉండే సినిమాలని ఆంధీ అనే సినిమా విడుదలవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. అసలు కిస్సా కుర్చీకా అనేటువంటి ఒక సినిమా ప్రింటు పూర్తిగా తగలబెట్టేశారు. సో రేడియోలోను వార్తల సెన్సార్, వార్తాపత్రికల్లో సెన్సార్, ప్రభుత్వం అనుమతించినటువంటి వార్తలు మాత్రమే పత్రికలు ప్రచురించాలి, కానీ సొంతగా ఏదీ ప్రచురించడానికి వీలు లేదు అనేటువంటి నిబంధన కూడా ఆ రోజుల్లో ఉంది. సో ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా నిఘా, పోలీసుల నిఘా, ఏమైనా మాట్లాడితే తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెట్టడం లేదా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూసాం. విద్యార్థిగా, రీసెర్చ్ స్కాలర్గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను పనిచేస్తున్న రోజుల్లో ఇలాంటి అకృత్యాలు మనం ఎన్నో చూసాం. తర్వాత రాజన్ అనే ఒక కుర్రవాడు కేరళలో కనబడకుండా పోయాడు. అసలు ఎక్కడికి పోయాడో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, ఇప్పటికీ తెలియదు, మిస్టరీనే. అలాంటప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసి హేబస్ కార్పస్ పిటిషన్ వేసి వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళని తీసుకొచ్చి మాకు చూపించండి అని బంధువులు అడిగితే అది కూడా కుదరదు, చూపించాల్సిన అవసరం లేదు, అత్యవసర పరిస్థితిలో హేబస్ కార్పస్ అనేటువంటి చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈరోజు మరి ఈ న్యాయ వ్యవస్థలు ఎంత గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడుతున్నాయో, తమ లోపాలు కానీ తాము చేసిన తప్పులు కానీ న్యాయ వ్యవస్థకు తెలియదు, వాటిని నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మాటలు కమిటెడ్ జ్యుడిషియరీ. కమిటెడ్ జ్యుడిషియరీ అంటే మేము చెప్పిన దానికి లొంగి ఉండేలాగా న్యాయ వ్యవస్థ ఉండాలి అనేటువంటిది. ఇలాంటి అత్యవసర పరిస్థితి గురించినటువంటి వివరాలన్నీ కూడా మనకు గుర్తు చేసుకోవటానికి, కాంగ్రెస్ పార్టీ అకృత్యాల గురించి మరొకసారి మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఆయన చూపించినటువంటి రాజ్యాంగ ప్రతి వల్ల మళ్ళా మనమంతా కూడా రాజ్యాంగం మరోసారి చూసుకొని గర్వపడుతూ దీన్ని ధిక్కరించి, దాన్ని అవమానించి వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం, అవకాశం ఇప్పుడు వచ్చాయి.